ఇవ్వండి అన్నారు. కృత్తికలు 6 పాలిస్తుంటే 6 ముఖములతో తాగాడు కాబట్టి ఆయన షడాననుడు అయ్యాడు, షణ్ముఖుడు అయ్యాడు. 6 ముఖములతో పాలు కృత్తికల దగ్గర తాగాడు కాబట్టి కార్తికేయుడయ్యాడు. గంగాదేవి యొక్క గర్భము స్రవిస్తే పుట్టినవాడు కాబట్టి స్కందుడయ్యాడు. ఇన్ని పేర్లతో ఒక్కసారి జన్మించాడు ఆయన. జన్మిస్తే సూర్యునకు ఎదురు నిలిచినటువంటి సూర్యుడా అన్నంత తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆయన. ఆ వెలిగిపోతున్నటువంటి సమయంలో ఈ దేవతలందరూ పరమ ప్రీతిని చెందారు. అమ్మయ్యా, ఇటువంటి పిల్లవాడు జన్మించాడురా, ఇంకా మన కష్టాలన్నీ గట్టెక్కిపోయాయి అనుకున్నారు. అక్కడే చెప్తారు, సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం తృణవృక్ష శిలాగుల్మం సర్వం భవతి కాంచనం. ఆయన యొక్క కాంతి చేత, శివరేతస్సు నుంచి ఏర్పడిన ధాతువుల కాంతి చేత సర్వం బంగారుమయంగా గోచరించిందిట. అంత కాంతులు పుట్టేశాయి. ఇదిగో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి ఈ కథని ఎవరు వింటున్నారో వాళ్ళకి సామాన్యమైనటువంటి ఫలస్థుతి కాదు. ఇది విన్న వాళ్ళకి ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్ అన్నారు. భక్తిశ్చయ కార్తికేయో కాకుచ్చ భువిమానవ. ఈ భూలోకంలో ఎవరైనా కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి కథని శ్రద్ధాభక్తులతో విన్నంత మాత్రం చేత వాళ్ళకి అకాల మరణము ఉంటే జాతకంలో అది ఆ దోషము పోయి వాళ్ళకి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు వింటే దీర్ఘాయుష్మంతుడు, వీర్యవంతుడు, తేజోవంతుడైన కుమారుడు జన్మిస్తాడు. సరికదా వంశం నిలబడుతుంది. నిలబడి ఇంతకుముందు పుత్ర సంతానము ఉండకూడదని జాతకంలో ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననమును వింటే వాళ్ళకి కొడుకులు పుడతారు. అందుకని చిట్ట చివర స్కందలోకాన్ని పొందుతారు. నేను స్కందసాలోక్యతాం వ్రజేత్ అని ఫలస్థుతి చెప్పాడు. అయితే అలా చెప్పేస్తే పూర్తయిపోయింది కదండి. కానీ చిత్రం ఏమిటంటే దీని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననంలో ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడొచ్చిందంటే శంకర భగవత్పాదాచార్యులు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు. భాష్యం రాస్తూ 32వ సూత్రానికి భాష్యం రాస్తూ ఒక మాట అన్నారు. సనత్కుమారుడు పరమశివునికి వరమిచ్చి కుమారుడిగా జన్మించినట్లు అని ఉటంకించారు చోట. ఇది చదివారు చంద్రశేఖర పరమాచార్యుల వారు. చదివి సనత్కుమారుడు పరమశివుడికి వరం ఇవ్వడం ఏమిటి? అసలు పరమశివుడు ఇంకోళ్ళకి వరం ఇస్తాడు కానీ ఆయనకి ఈయన వరం ఇవ్వడం ఏమిటి అని ఆశ్చర్యం వేసి చంద్రశేఖర పరమాచార్యుల వారంతటి వారికి ఇది అర్థం గాక 20 సంవత్సరముల పాటు కనపడ్డ ప్రతి పండితుణ్ణి అడిగారు, మీకు ఈ విషయం ఏమైనా తెలుసా అని. అందరు పండితులు అయ్యో మాకేమిటో తెలియదండి, ఆ విషయం మేము ఎక్కడా వినలేదనేవారు. ఆఖరణ ఒకసారి 18 పురాణాలని తమిళ భాషలోకి అనువదించిన ఒక మహాపండితుడు ఎలా అయినా చంద్రశేఖరులకి విషయం చెప్పాలని పరిశ్రమించి భిక్షావందనం చేసి ఒక రోజున చంద్రశేఖరులకు వచ్చి చూపించాడు ఎక్కడదో ఈ రహస్యం. త్రిపురా రహస్యము అనేటటువంటి దాంట్లో మాహాత్యకాండలో ఉంది రహస్యం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం గురించి. అందులో అసలు రహస్యాన్ని బయటపెట్టారు. ఏమిటా రహస్యం అంటే సనత్కుమారుడు అని మీరు వినే ఉంటారు. ఆయన బ్రహ్మమానస పుత్రుడు, పుట్టుకతోనే గొప్ప విరాగి, అపారమైనటువంటి జ్ఞాన సంపన్నుడు. అటువంటి సనత్కుమారుడికి బ్రహ్మము తప్ప వేరొకటి కనపడదు. ఆయనకి సర్వకాలములయందు అంతటా బ్రహ్మాన్ని చూస్తారు. అటువంటి సనత్కుమారుడు ఒక రాత్రి నిద్రపోతుండగా కలొచ్చింది. దేవతలందరినీ రాక్షసులు పీడిస్తున్నట్టు ఆయనకి ఆగ్రహం వచ్చి సనత్కుమారుడే దేవతలకి నాయకత్వం వహించి బయలుదేరి రాక్షసులందరినీ సంహరించినట్టు కలొచ్చింది. ఆయన ఆశ్చర్యపోయారు, ఇదేమిట్రా, నేను బ్రహ్మాన్ని చూసేటటువంటి వాడిని, నాకు రాక్షసులని దేవతలని ఉండవు కదా, నాకు ఎందుకు ఇలాంటి కలొచ్చిందని మర్నాడు ఎవరిని అడగాలి? వాళ్ళ నాన్నగారిని అడగాలి. అందులో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. నాన్నగారు, నాకు రాత్రి విచిత్రమైన కలొచ్చిందండి, పడుకుంటే ఏమిటో నేను దేవతలకి నాయకత్వం వహించాంట, రాక్షసుల్ని చంపేశాంట, ఇలా కలొచ్చింది, ఎందుకు వచ్చిందంటారని అడిగాడు. అంటే మనిషి యొక్క జీవితం ఎంత దూరం వెడుతుందో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార గాథ చెప్తుంది. అంటే బ్రహ్మగారు దివ్య దృష్టితో చూసో మాట చెప్పారు, నాయన నువ్వు కిందటి జన్మలో గొప్ప వేద పండితుడివి, నీకు వేదం అంటే మహామక్కువ, రాత్రి పగలు నీకెప్పుడు ఆ వేదమంత్రాలే చెప్తుండేవాడివి, వింటుండేవాడివి.
నీకు వేదం అంటే ప్రీతి కనుక వేదము చేత ప్రతిపాదింపబడిన మంత్రముల చేత హవిస్సులను తీసుకుని లోకమునకు ఉపకారము చేసేటటువంటి దేవతలంటే మిక్కిలి భక్తి. ఆ దేవతలకి శత్రువులైన రాక్షసులంటే క్రోధం. అది జన్మ మారిపోయి ఇక్కడికి వచ్చేసిన ఆ సంపర్కం ఇంకా ఉండిపోయింది. ఇప్పుడు కలొచ్చింది. వచ్చి ఇంకా దేవతలకి నువ్వు నాయకుడివై రాక్షసుల్ని చంపాలని కోరిక ఉంది నీకు అన్నారు. కానీ ఇక్కడ చిత్రం ఏమిటో తెలుసా అండి, బ్రహ్మవాదికి సంతతము బ్రహ్మమును దర్శించేవాడి నోటి వెంట ఒక మాట అన్నాడు అనుకోండి, అది సత్యం అయిపోతుంది. వాడు సత్యం చెప్పడం కాదు, వాడు అన్నది సత్యం అవుతుంది. బ్రహ్మం పరమేశ్వరుడు దాన్ని సత్యం కింద మార్చేస్తాడు. అందుకని మరి సనత్కుమారుడికి కలొచ్చింది దేవతలకి నాయకుడు అవ్వాలని. ఎలా ఇప్పుడు దాన్ని సత్యం చేయడం? ఆయనేమో బ్రహ్మజ్ఞాని, ఆయనకి లోకంలో శత్రువు లేడు, మిత్రుడు లేడు. తుల్య నిందాస్తు తుర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తద్యేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఆ స్థితిని పొందినవాడు ఎలా? అందుకని పార్వతీ పరమేశ్వరుడు కదిలొచ్చారు. కదిలొచ్చి నిలబడ్డారు. ఆయనకి ఇక్కడ బ్రహ్మం అక్కడ బ్రహ్మం ఏమిటి? నమ చోరాయిచ శేష్ప్యాయిచ ఫేన్యాయిచ శకత్యాయిచ హరిత్యాయిచ లోప్యాయిచ, ఎక్కడ చూసినా బ్రహ్మమే ఆయనకి. ఆ బ్రహ్మంలో బ్రహ్మం మళ్ళీ పరమశివుడు వస్తే కొత్త బ్రహ్మం ఏమిటి? అంతా బ్రహ్మమే. అందుకని ఆయన ఏం లేవలేదు, నమస్కారం చేయలేదు, అంతా శివుడే, ఇంకా కొత్త శివుడే ఉన్నా కానీ అలా చూస్తున్నాడు. ఆయన చూస్తుంటే పరమశివుడు పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఏమో నీకు జ్ఞానినని చాలా అహంకారంగా ఉంది, నేను పార్వతీ సహితుడినై వస్తే లేచి నమస్కారం చేయలేదు, నిన్ను శపిస్తానన్నాడు. ఆయన అన్నారు, ఎవరిని శపిస్తావు? నువ్వోటి నేనోటి ఉంటే శపించాలి. నువ్వే నేను, నేనే నువ్వు, అహం బ్రహ్మాస్మి. ఉన్నది పరబ్రహ్మం ఒకటే ఉంది, పరబ్రహ్మం పరబ్రహ్మాన్ని శపించడం ఏమిటి? శరీరాన్ని అది నేను కాదుగా, ఇంకా శాపం ఏమిటన్నారు. శివుడు ఆశ్చర్యపోయి ఆనందపడి నీకు వరం ఇస్తానన్నాడు. మళ్ళీ వరం ఇస్తానంటే ఏమిటి? వరం చేసి సుఖపడేది ఎవరు? బ్రహ్మానికి ఒకప్పుడు సుఖం, ఒకప్పుడు దుఃఖం ఉందా అంటే వరం అంటే అయితే సరే ఇవ్వండి స్వామి అంటాడేమో చూద్దాం అనుకున్నాడు. మళ్ళీ వరం ఏమిటి? ఇలాంటి కొత్త కొత్త మాటలు నా దగ్గర మాట్లాడకన్నాడు ఆయన. అంటే పరమశివుడు చాలా ప్రీతిని పొంది, నువ్వు నాకు వరం ఇస్తావా అన్నాడు. అంటే నేను ఇవ్వడం ఏమిటి? బ్రహ్మం బ్రహ్మానికి వరం ఇస్తుందా, ఏం కావాలి చెప్పండి అన్నాడు. అంటే నువ్వు నా కొడుగ్గా పుట్టన్నాడు. తప్పకుండా పుడతాను మీకు కొడుగ్గా అన్నాడు. అని ఆయన చిత్రమైన మాట అన్నాడు సనత్కుమారుడు. అడిగింది మీరే అడిగారు, పార్వతీదేవి అడగలేదు నన్ను కుమారుడుగా పుట్టమని. అందుకే మీకే కొడుగ్గా పుడతాను. అంటే ఆవిడ ఆశ్చర్యపోయింది. ఇది చూస్తోంది పాపం సనత్కుమారుడు అంతటి వాడు నాకు కొడుకు. ఇప్పుడు ఏమండి, భర్త కొడుకుట్టాలని పూజ చేస్తుంటే భార్య మళ్ళీ ఏమన్నా నా సంగతి చెప్పండి అంద కదా. ఆయన పూజ చేస్తున్నాడంటే తనకి ఆయనకి కలిసే పుడతాడని కదా అనుకుంటుంది. ఆవిడ తెల్లబోయింది. ఇదేమిటి, ఇదే కొత్త మిలిక పెట్టాడేమిటినా, నీకే పుడతా, అసలు అలా ఎలా పుడతాడు? సృష్టికి విరుద్ధం కదా అది. అంటే పరమశివుడు ఎంత దూరం ప్రణాళిక వేసేసాడో చూడండి. తారకాసురుడు వరం అడుగుతాడన్న విషయం కూడా పరమశివుడికి తెలుసు. ఆయనకి తెలియదే ఉంటుందండి. బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ, భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సాక్షి పరమశివుడంటే. ఆయన ఒకనాడు ఉండేవాడా, ఒకనాడు లేనివాడా? ఎప్పుడూ ఉంటాడు ఆయన. అందుకని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన తనకి కుమారుడిగా స్వీకరిస్తానని సంతోషపడ్డారు. పార్వతీదేవి అంది, సరే నువ్వు ఆ మాట అన్నావు బానే ఉంది, ఆయన అడిగారు నువ్వు వరం ఇచ్చావు, నువ్వు నా కొడుగ్గా పుట్టని శివుడు అడిగాడు, నేను నీ కొడుగ్గా పుడతానని నువ్వు అన్నావు. భార్యకి భర్తకి భేదం ప్రపంచంలో ఎక్కడన్నా చూస్తారా? భర్త అడిగితే భార్య అడిగినట్టే. అందుకని ఆయనకి కొడుకుగా పుడతానంటే నాకు కొడుకుగా పుట్టినట్టే. అంతేగాని మళ్ళీ నీకు పుట్టను ఆయనకి పుడతానంటా ఏంటి? అందుకని నువ్వు నాకే పుట్టాలి. ఆయన అన్నాడు, అమ్మా నాకు బిరుదు ఇచ్చావు కదా ఇందాక, నువ్వు జ్ఞాని అని పిలిచారు కదా మీరు. జ్ఞాని అయినటువంటి వాడికి మళ్ళీ అమ్మ కడుపులో దూరాలని కోరుకుంటుందా? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. అలాంటిది మళ్ళీ అమ్మ కడుపులో పడుకోనా? అది పార్వతీదేవి కడుపవని ఇంకో అమ్మ కడుపవని, అమ్మ కడుపే కదమ్మా. మళ్ళీ నేను కడుపులో పడుకుని అధోముఖంగా కిందకి రానా? అలా రాలేనమ్మా, అందుకని నీ కడుపున జన్మించనన్నాను. ఆవిడంది, అలా ఎలా కుదురుతుందయ్యా, నీ వంటి జ్ఞాని నాకు కొడుకుగా పుట్టాలని ఉండదా? అందుకని మనం ఒక రాజీ చేసుకుందాం అంది ఆవిడ. ఏమిటమ్మా అన్నాడు. పూర్వం పరమశివుడు అంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవంలోకి ఎన్ని పురాణాలు వచ్చేస్తాయో చూడండి. పరమశివుడు మళ్ళీ భాగవతం. పరమశివుడు ఒకానొకప్పుడు పరమశివుని యొక్క అనుగ్రహం కోసమని భస్మాసురుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే భోళాశంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. నా చెయ్యి ఎక్కడెడితే అక్కడ భస్మం అవ్వాలన్నాడు. ఇచ్చాను, తీసుకో అన్నాడు. ఆగు, పరీక్ష చేసుకోవాలి కదా, ఓసారి నీ తల మీద పెడతానన్నాడు. ఆయన పరుగు మొదలెట్టాడు. ఆయనకి తెలియక పరమశివుడికి నిజంగా తల మీద పెట్టేస్తే బూడిదైపోయేంత అవివేకి ఆయన. అంటే ధూర్తులైన వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాలి. అందుకని పరిగెడుతున్నాడు.
పార్వతీదేవి మహాపతివ్రత, ఆవిడ సర్వజ్ఞ, ఆ బ్రహ్మకీట జనని. ఆవిడికి తెలియదు పరమశివుడు ఎందుకు పరిగెడుతున్నాడో. కానీ ఆవిడ సదాశివానుగ్రహద మహాపతివ్రత ఆవిడ. అటువంటి తల్లి భర్త ప్రాణభయంతో పరిగెడుతున్నట్టు నటిస్తున్నా, భర్త ఉట్టినే నటించచ్చు. అబ్బా అన్నాడు అనుకోండి మొగుడు, అది ఖచ్చితమో కాదో తెలియకుండా అబ్బాయి ఏమిటండి అని నేను అన్నండి అంటుందా భార్య? అంటే అబ్బో ఏమిటండి అంటుంది. ఉట్టినే అన్నాను అంటే ఏమిట్లేదు ఆ పరిహాసాలు అంటుంది. కానీ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయి దెబ్బ కనపడ్డాక అడుగుదామని ఊరుకున్నానండి అని అంద కదా భార్య. అలాంటిది మహాపతివ్రత అనకుండా ఉంటుందా? అందుకని ఆయన పరిగెడుతుంటే ఆవిడ నీరైపోయింది అన్నారు. అయిపోయి తన స్వరూపం కనపడకుండా తటాకం అయిపోయింది ఆవిడ. అదే శరవణం అంటే. ఆ శరవణం అనేటటువంటి తటాకమై ఉండిపోయింది. సరే పరమశివుడు మళ్లీ తిరిగి వచ్చారు, ఆ తటాకంలోంచి ఆవిడ స్వస్వరూపాన్ని పొందింది. కానీ తటాకం ఉండిపోయింది. ఇది జ్ఞాపకంగా ఉంచుకోవడానికి అమ్మవారు పరమప్రీతితో ఆ సరోవరంలో ఉండిపోయింది. ఆ సరోవరాన్ని కాపాడుకుంటోంది. ఆవిడంది, నువ్వు నా గర్భవాసం కదా చెయ్యవు, ఒక పని చెయ్యి. జ్ఞానమూర్తివి కాబట్టి పరమశివుని యొక్క 3వ కంటి అగ్నిహోత్రంలోంచి జన్మించి పుట్టగానే ఈ శరవణం అనేటటువంటి తటాకములో వచ్చి పడి అక్కడి నుంచి పైకి లే. శరవణ భవ అంటే పుట్టినవాడు, శరవణం అంటే పార్వతీదేవి నుంచి పుట్టినవాడు. ఇప్పుడు ఏమయ్యాడు? శరవణ భవుడు అంటే. అందుకని అది బీజాక్షరమైంది. అమ్మవారి కొడుకు అయ్యాడు. శివతేజం నుంచి పుట్టినవాడు అమ్మవారి కొడుకే అయ్యాడు. అంటే కోటేశ్వరారు అబ్బాయి అండి అంటే ఈశ్వరి గారు అబ్బాయినా అండి అని అడగకూడదు, తప్పు. కోటేశ్వరారు అబ్బాయి అండి అంటే కోటేశ్వరరావు గారు ఈశ్వరి గారుల అబ్బాయి. అంతేగాని ఎక్కడో ఏ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కో వెళ్లి చిరంజీవి సిహెచ్ఎస్ చరణ్ సన్ ఆఫ్ శ్రీ సిహెచ్ఆర్వివి కోటేశ్వరరావు అంటే ఎవరో నన్ను తెలిసిన వాళ్ళు ఉంటే పక్క వాళ్ళని పిలిచి కోటేశ్వరారు అబ్బాయి అంటే వారి భార్య పురాణాలకు వస్తుంటారు, ఆవిడ కొడుకేనా అండి అంటే అది అసహ్యకరమైన సంస్కారం, అలా అడగకూడదు కదా. అందుకని పరమశివుని యొక్క కుమారుడు అని వాడు అడిగిన అవివేకి అయి తారకాసురుడు, అది అజ్ఞానం. అడిగినా వచ్చినవాడు శరవణభవుడు. అందుకని అవి బీజాక్షరాలయ్యి. పార్వతీపుత్రుడై వచ్చాడు. అందుకని చేతిలో ఏముంటుంది? శక్తి ఆయుధం ఉంటుంది ఆయన చేతిలో. శివుడికి పరమశివుడి యొక్క పేర్లు వింటే కొంచెం ఆశ్చర్యకరంగాను కొంచెం భయంకరంగాను ఉంటాయి. ఏమిటండి ఈ పేర్లన్నీ ఇలా ఉన్నాయి ఏమిటండి అనిపిస్తుంది. మీరు నిజంగా శివుడి అష్టోత్తరంగానే ఏమైనా చూశారనుకోండి, ఆయన పేర్లు ఏమిటో తెలుసా అండి? స్థాణుహు అని మారేడు దళం వేస్తారు. స్థాణుహు అంటే కదలక మెదలక ఇలా ఉంటాడని. ఏట స్థాణువులు అలా కూర్చుంటావు, ఏం మాట్లాడినా పలకవు అంటాం. స్థాణు అంటే అలా కూర్చున్నవాడనా? అది కాదు. పరమశివుడిని స్థాణువు అని ఎందుకు పిలుస్తారో తెలుసా అండి? ఆయనకి వ్యాపకత్వం చెప్పినప్పుడు శివకేశవ అభేదం చెప్తే స్థాణుహు అని పిలుస్తారు. స్థాణుహు అంటే ఇంకా తాను వ్యాపించడానికి చోటు లేనివాడు. అంటే అంతటా నిండి నిబిడీకృతం అయిపోయి ఇంకా తాను ప్రవేశించడానికి కొత్త చోటు లేక నిండి ఉండిపోయినటువంటి వాడు స్థాణుహు. అందుకని ఆయనకి స్థాణుహు అని పేరు. అలాగే ఆయనకు ఒక విచిత్రమైనటువంటి నామం ఉంది. ఏమిటో తెలుసా అండి? ఆయన నామం పూషదంతభిదవ్యగ్రో, సూర్యుడి పళ్ళు పీకేసిన వాడా నీకు నమస్కారం అని పేరు. అలా పిలుస్తారా ఎవరైనా? నిజంగా మరి దక్షయజ్ఞ ధ్వంసంలో సూర్యుడు వచ్చి అక్కడ కూర్చుంటే వీరభద్రుడికి కోపం వచ్చింది. శివుని నిరీశ్వర యాగంలో శివుణ్ణి పిలవని యాగానికి నువ్వు ఎందుకు వచ్చావు అని ఓ పటకారట్టకొచ్చి సూర్యుడి పళ్ళని పీకేశాడు. పీకేస్తే అప్పటి నుంచి సూర్యభగవానుడికి పాయసమే ప్రసాదం. అందుకే కరకరలాడేవన్నీ ఆయనకి పెడితే ఇబ్బంది పడతారని ప్రసాదం పాయసం పెడతారు. అందుకని పూషదంత భిదవ్యగ్రో దక్షాత్తర హరోహర భగనేత్ర భిదవ్యక్త. దగ్గు తగ్గిపోయినా అయ్యో డబ్బు పోసుకున్నాం ఉత్తిన పారాయణ ఏంటంటే అని తాగేయం కదా దాన్ని. అలా ఆ పరమశివుడికి కూడా ఆ ప్రార్థన చేసి స్తోత్రం చేసే ముందు ఉన్మత్త శేఖరాయ నమః అంటే ఆకలి వ్యాధి, అందుకని అది తగ్గేంత వరకు ఏది కనపడితే తింటాడంతే. అంతటి బ్రహ్మజ్ఞానులకు బ్రహ్మజ్ఞానం ఇచ్చేవాడు పరమశివుడు. అటువంటి వాడు కాబట్టి ఆయనకి ఉన్మత్త శేఖరాయ నమః అని పేరు. అటువంటి బ్రహ్మజ్ఞాని యొక్క కుమారుడిగా సనత్కుమారుడు జన్మించాడు కనుక శరవణ భవ అంటే శరవణం అనేటటువంటి తటాకములో పడి వ్యోమవత్వ్యాప్త దేహాయ ఆకాశతత్వమైనటువంటి పరమశివుడి నుంచి ఆయన 3వ నేత్రపు అగ్నిలోంచి శరవణమనేటటువంటి నీటిలోంచి కొండ అనబడేటటువంటి పృథివిలోంచి అగ్నిహోత్రములకు సాయమైన వాయువులోంచి 5 పుట్టి 5 వశం చేసుకున్నవాడు కాబట్టి పంచభూతాతీత స్వరూపుడు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కారం చేస్తే పంచభూతముల యొక్క సహకారము లభిస్తుంది.
అందుకని సుబ్రహ్మణ్యుడు పుడుతూనే అలా పుట్టినటువంటి మహానుభావుడు. ఆయన 2 అవతారములు స్వీకరించారు. ఉత్తర భారతదేశంలో కుమరిల భట్టుగా జన్మించారు, దక్షిణ భారతదేశంలో జ్ఞాన సంబంధ నాయనారుగా జన్మించారు. ఉత్తర భారతదేశంలో కుమరిల భట్టుగా జన్మించినప్పుడు భారతదేశంలో బౌద్ధమతం వ్యాప్తి చెంది వేదము యొక్క ప్రమాణమును అందరూ తిరస్కరించేటటువంటి రోజులొస్తే మళ్లీ కర్మయోగాన్ని భారతదేశంలో ప్రచారం చెయ్యడం కోసమని మహానుభావుడు కుమరిల భట్టుగా వచ్చారు. వచ్చి ఆయన అగ్ని సంపర్కం కలిగినటువంటి వారు. అందుకే మనకి ఇప్పటికీ కూడా పంచాయతన పూజ అని శంకర భగవత్పాదాచార్యులు వారు ప్రవేశపెట్టింది. ఆ పంచాయతన పూజలో శివుడు, పార్వతి, గణపతి, విష్ణువు, ఆ తర్వాత సూర్యుడు, ఈ 5తో పూజ కాదు పూర్తిగా. పంచాయతన పూజ అంటే న్యాయంగా ఈ 5 మూర్తులకు 6 అగ్నికార్యం చేసి చేస్తారు. అగ్నికార్యం చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన జరిగినట్టు. తమిళనాట ఇప్పటికీ ఆ ఆరాధన ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి తెలుసు. అరుణ జడాయి గారని మాకు డెప్యూటీ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ చేశారు మహానుభావుడు. ఆయన వాళ్ళ ఇంట్లో ఖాళీ దొరికితే చాలా అగ్నికార్యం చేసేవారు. అది పంచాయతనం పూజ అంటే. అసలు ఆ పంచాయతనం చేస్తే ఈ 6 తత్వాల్ని కలిపి పూజ చేసినట్టు. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారంలోనే ఉంది. అది విచిత్రం. అలా జన్మించినటువంటి మహానుభావుడు అక్కడ కుమరిల భట్టుగా వచ్చారు. బౌద్ధులు వేదాన్ని తిరస్కరిస్తుంటే అసలు ముందు బౌద్ధమతాన్ని ఓడించాలంటే బౌద్ధమతం ఏమిటో తెలుసుకోవాలి. అందుకని ఆయన ఏం చేశారంటే బౌద్ధమతంలో ఓ గురువు గారి దగ్గర శిష్యుడిగా చేరారు. కానీ ఆయనకి కర్మవాదం అంటే మహాప్రీతి. దాన్ని ప్రచారం చేయడానికి వచ్చింది అవతారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది. అందుకని బౌద్ధులు చూడకుండా రహస్యంగా సంధ్యావందనం అవి చేస్తుండేవారు. వాళ్ళ గురువు గారి దగ్గర కూర్చుని అవన్నీ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఒకనాడు కనిపెట్టేశారు బౌద్ధులు, ఈయన ఈ మతం వాడు కాడు, ఇక్కడికొచ్చి చేరాడంతేను, ఎప్పటికో అప్పటికి దీన్ని ఖండించడానికి వచ్చాడు, కాబట్టి దీన్ని సంహరించేయండి అన్నారు. అని పైకి తీసుకెళ్లి సౌధంలోంచి కిందకి తోసేశారు. ఆ కుమరిల భట్టు కింద పడిపోతూ ప్రతిజ్ఞ చేశాడు, వేదమే ప్రమాణమైతే, వేదమే సత్యమైతే నేను జీవింతునుగాక అన్నాడు. ఆ పైనుంచి కింద పడిపోయాడు. కుమరిల భట్టుకి ఏమీ అవలేదు. కానీ ఒక రాయి కంట్లో గుచ్చుకుని గాయమైంది. అప్పుడు వేదమాతని ప్రశ్నించారు, నీ యందు ఇంత నిబద్ధతతో నేను ప్రచారం చేశాను, నీకోసమని బౌద్ధుల్ని ఓడించడానికి నేర్చుకున్నాను, ఎందుకు నా కంటికి గాయమైందని అడిగారు. నువ్వు చేసిన ప్రతిజ్ఞలో దోషం ఉంది. వేదము ప్రమాణమైతే అన్నావు, వేదమే ప్రమాణము కనుక నేను రక్షింపబడతానని నువ్వు అనలేదు. నీ ప్రతిజ్ఞలో దోషం ఉంది. అందుకని సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. ఆ జ్ఞానంలో చిన్న వైక్లభ్యం వచ్చింది కనుక కంటికి దెబ్బ తగిలిందండి ఆ శరీరవాణి అంటే వేదమాత అని. ఆనాడు బౌద్ధుల్ని ఓడించి ఏ అగ్నిహోత్రంలోంచి వచ్చారో కర్మిష్ఠ అంటే ఏమిటో చూడండి, సుబ్రహ్మణ్యుడు నిరూపించి చూపించారు. ఆయన చెయ్యకూడని అపరాధం ఒకటి చేశారు. ఒక గురువు దగ్గర చేరి ఆ గురువు మతాన్ని ఓడించడం కోసం వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. మరి అది కర్మిష్టి చెయ్యకూడని పని. నేను ఇటువంటి పని చేశాను కనుక దానికి ప్రాయశ్చిత్తం తుషాగ్నిలో దగ్ధమైపోతానన్నారు. ఈ తుషాగ్ని పేర్చేసుకుని తుషాగ్నిలో కాలిపోతున్నారు. అప్పుడు వచ్చారు శంకరాచార్యులు వారు. యోగ మార్గంలో వచ్చి వాదించడానికి రమ్మన్నారు జ్ఞాన మార్గం గురించి. నేను తుషాగ్నిలో దహించుకుపోతున్నాను, నా శిష్యుడైనటువంటి వాడు మండల విశ్రుడు ఉన్నాడు, వెళ్ళమన్నారు. మళ్ళీ యోగ మార్గంలో విడిపారు శంకరాచార్యులు వారు. అప్పుడు సరే, అది శంకర విజయాల్లో విషయం అనుకోండి, ఇప్పుడు నేను దాని గురించి పెద్ద ప్రస్తావన చెయ్యను. కాబట్టి ఉత్తర భారతదేశంలో కుమరిల భట్టుగా వచ్చారు. వచ్చి బౌద్ధ మతాన్ని ఓడించారు. దక్షిణ భారతదేశంలో జైన మతం ఉండేది పూర్వం. ఎంత కరడు కట్టిపోయిందంటే జైన మతం, మీకొక్క ఉదాహరణ చెప్తాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జ్ఞాన సంబంధ నాయనరుగా వచ్చారు. జ్ఞాన సంబంధ నాయనరుగా వచ్చినప్పుడు శివపాద హృదయుడు అని సీర్గాళి అని అరుణజడాయి గారు వాళ్ళ సొంత ఊరది. అక్కడ ఆ శివపాద హృదయుడు, ఆయన భార్య భగవతి, వాళ్ళిద్దరూ పరమ పవిత్రమైనటువంటి దంపతులు. వాళ్ళకి ఈ జ్ఞాన సంబంధ నాయనరు పుట్టారు. తండ్రి గారు సంధ్యావందనం చేసుకోవడానికి ఓ రోజు సాయంకాలం బయటికి ఎడుతుంటే పిల్లవాడు కాళ్ళకు అడ్డం పడ్డాడు. అడ్డం పడితే తండ్రి గారు తీసుకెళ్లి పిల్లవాడిని అక్కడ కూర్చోపెట్టి, ఆ సంధ్యావందనం చేసినప్పుడు చెరువుల దగ్గర నదుల దగ్గర స్నానం చేస్తే అఘమర్షణ మంత్రమనో మంత్రం చెప్పి నీళ్లలో ములుగుతారు. ఆ మంత్రం చెప్పి ములుగుతున్నారు. ములిగితే పిల్లాడికి తండ్రి కనపడలేదు, నీళ్లలో ములిగిపోయాడని భయం వేసింది. భయం వేసి ఎవరిని పిలిచి చెప్తాడు? ఎదురుగుండా శివాలయం గోడ మీద వృషభవాహనారూఢుడై పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు. అమ్మా అప్పా అమ్మా అప్పా అని ఏడిచారు వాళ్ళిద్దరినీ చూసి. ఇది కావలసిన ఏడుపు నేర్పాడైన మనకి.
అవి విగ్రహాలండి అని ఏడిచినంత కాలం పరమేశ్వరుడు రాడు. వాళ్ళు పార్వతీ పరమేశ్వరులండి అని ఏడిస్తే వస్తాడు. అందుకని అవి బొమ్మలని ఏడవలేదు, వాళ్ళిద్దరూ మాతాపితరులని ఏడిచారు. ఆయన ఏడిస్తే పరమశివుడు అన్నాడు, అదేంటి అలా కూర్చున్నావు, పిల్లవాడు ఏడుస్తున్నాడు పదన్నారు. గబగబా వచ్చారు ఇద్దరు. అమ్మ ఏం చేస్తుంది, పిల్లాడు ఏడిస్తే పాలు ఇవ్వాలి, పార్వతి పాలి అన్నారు. అంటే ఆవిడంది, ఏమిటో తేలిగ్గా చెప్పేస్తున్నారు, శివజ్ఞానం వచ్చేస్తుంది పాలిస్తే. ఇవ్వనా అంది. ఇచ్చేసేయి అన్నారు. బంగారు పాత్రలోకి స్తన్యాన్ని పిండి పాలిచ్చేసింది ఆవిడ. పాలిస్తే ఆ పాలు తాగేశాడు పిల్లాడు. తాగేయగానే ఇది శివజ్ఞానం వచ్చేసింది. తండ్రి గారు అఘమర్షణ మంత్రం చెప్పి పైకి లేచారు, వచ్చారు. కుర్రవాడి నోటి పక్కన పాలు కనబడ్డాయి. ఎవరిచ్చిన పాలు తాగావురా అని అడిగారు. వెంటనే బ్రహ్మాండికమైనటువంటి పదికని చెప్పారు. అంటే మనకి దండకాలంటాను చూసారా, అటువంటిది చెప్పారు. ఆ కుర్రాన్ని ఎత్తుకుని గుడిలోకి తీసుకెళ్తున్నారు. వాడు రావణ బ్రహ్మ చేసిన స్తోత్రం దగ్గర నుంచి చెప్పేస్తున్నాడు ఆ పిల్లాడు. వాడు గుడికి తీసుకెళ్తే చేతిలో ఇలా భజన చేస్తూ పరమశివుణ్ణి కీర్తిస్తుంటే చేతులు ఎర్రబడుతున్నాయి. పార్వతీ పరమేశ్వరులు చూడలేక బంగారు చిడతలు పైనుంచి కింద పడేశారు. ఇప్పటికీ జ్ఞాన సంబంధాలు తిరిగినటువంటి దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయండి. అంతటి మహాపురుషుడు ఆయన. మధురలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలయం మధురైలో, ఆ ఆలయాన్ని మూతపెట్టేశారు. జైనులు రాజుగారిని జైనుల్లోకి మార్చేశారు. మార్చేస్తే ఆనాడు మళ్లీ వేదమతాన్ని ఉద్ధరించడం కోసమని మహానుభావుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జ్ఞాన సంబంధనైనారుగా ఆ ఊరెళ్లారు. విడితే జైనులకి తెలిసింది జ్ఞాన సంబంధులు వచ్చారు, ఎలాగైనా వారిని సంహరించాలనుకున్నారు. అనుకుని వారు విడిది చేసినటువంటి ఇంటికి అగ్నిహోత్రం పెట్టేశారు. ఇల్లు కాలిపోతోంది. ఆయనను అనుసరించి కొన్ని వేల మంది శిష్యులు వచ్చారు. జ్ఞాన సంబంధర్ పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి రాజుకి బుద్ధి రావాలని, నా ఇంటికి అంటింపబడినటువంటి ఈ అగ్నిహోత్రము రాజు శరీరమును చేరుగాక అన్నారు. వారి నోటి వెంట వచ్చినదే సత్యం అయిపోతుంది. రాజుగారి ఒళ్ళు కాలిపోవడం మొదలెట్టింది. వైద్యులు దగ్గరికి వెళ్లారు. వెడితే ప్రియపురాణంలో రాశారండి, అరిటాకులు పట్టుకెళ్లారట, పడుకోబెడదాం లేత అరిటాకుల మీద. అరిటాకుల మోపులు కాలిపోయి, జైనులు నెమలి ఈకల విసిరికర్రలు పట్టుకెళ్లారు, అవి కాలిపోయి. మంత్రాలు వేశారు, తగ్గలేదు. అప్పుడు ఆయన భార్య శివభక్తురాలు. ఆవిడంది, ఊరి బయట జ్ఞాన సంబంధం ఉన్నటువంటి విడిదిని మీరు కాల్చారు, అదే కట్టి కుడుపుతోంది, నా మాట విని జ్ఞాన సంబంధాన్ని పిలిపించండి అంది. పిలిపించారు. ఎవరు నాకొచ్చినటువంటి జ్వరాన్ని తగ్గిస్తే వారి మతమే సత్యమని నేను నమ్ముతానన్నారు. అంటే అయినా జైనులు ఒప్పుకోలేదు. శరీరానికి కుడి పక్కన జ్ఞాన సంబంధర్ చల్లబరుస్తారు, ఎడం పక్కన మేము చల్లబరుస్తాం అన్నారు. అటు వారు నించున్నారు, ఇటు జ్ఞాన సంబంధర్ నించున్నారు. ఈయన పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి విభూతి రాశారు. శరీరం ఒక పక్క చల్లబడిపోయింది, అవతల పక్కన మరింత వేడెక్కిపోయింది. అప్పుడు రాజు, మహాప్రభో ఇది మరీ ఘోరంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, ఒకే చోట స్వర్గం నరకం కనబడుతున్నాయంటే అటువైపు కూడా విభూతి రాశారు. అప్పుడు చల్లబడింది. చల్లబడినా జైనులు అంగీకరించలేదు. మా మత గ్రంథాల్ని, శైవమత గ్రంథాలని తీసుకెళ్లి వైఘై నదిలో పారేస్తాం, ఏవి ఎదురొచ్చి నిలబడితే అవే ప్రమాణం అన్నారు. వైఘై నదిలో పడేశారు. వాళ్ళ గ్రంథాలు కొట్టుకెళ్లిపోయాయి. వీళ్ళ జ్ఞాన సంబంధం వేసినటువంటి గ్రంథాలు మాత్రం శివాలయం దగ్గరికి వెళ్లి పైకి లేచి నీటి మీద నిలబడిపోయాయి. ఆ విధంగా ఇంకా జ్ఞాన సంబంధర్ జీవిత చరిత్ర చెప్పుకోవాలంటే అది సామాన్యమైంది కాదండి. చిట్ట చివర జ్ఞాన సంబంధర్కి వివాహం చేస్తా ఉన్నారు. జ్ఞాన సంబంధర్ ఎంత చిత్రం అంటే, ఒక వైశ్యుడు వాళ్ళ అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చేస్తానన్నారు. ఇన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి పువ్వులు కోయడానికి వెడితే పాము గరికి చచ్చిపోయింది. జ్ఞాన సంబంధర్ అప్పటికి ఎక్కడో ఉన్నారు, ఏదో ఊళ్ళో దేవాలయంలో. ఆయన వచ్చే వరకు పార్థివ శరీరం ఉంటుందా? ఆయనకి ఇస్తానన్నారంతే. ఆ పిల్లని ఇంకా పెళ్ళవలేదు, ఏమీ అవ్వలేదు. ఆ అమ్మాయికి అంచేష్టి సంస్కారం చేసేశారు, బూడిద చేసేశారు. ఎముకలు బూడిద ఆయన జాడీలో పెట్టి గదిలో పెట్టి దాచుకున్నాడు. జ్ఞాన సంబంధర్ వస్తే చెప్దామని. పాపం జ్ఞాన సంబంధర్ వచ్చారు. వచ్చిన తరువాత, అయ్యో నీకు పిల్లనిద్దాం అనుకున్నానయ్యా, చచ్చిపోయింది, పిల్ల జాడీలో ఉండిపోయింది అన్నారు. ఇది ఆ పిల్లని బతికించి చూస్తామన్నారు జైనులు. అంటే పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే జాడీలో ఉన్నటువంటి బూడిదలోంచి సప్తధాతువులు పుట్టి అస్థిపంజర నిర్మాణం జరిగి అందులోంచి 8 సంవత్సరాల ఆడపిల్ల బయటికి వచ్చింది. ఆనాడు వేసుకున్న కంకణములు ఉంగరములతో పైకొచ్చింది. యథార్థంగా జరిగాయండి ఇవన్నీ. ఇవన్నీ పుక్కిట పురాణాలు నేను సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో. ఎప్పటివో కావు, కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన యథార్థాలు ఇవన్నీ. జరిగితే అప్పుడు ఆ పిల్లని వివాహం చేసుకోమన్నారు. ఆ అమ్మాయికి పునర్జన్మనిచ్చాను కాబట్టి నేను తండ్రిని, నేను వివాహం చేసుకోనన్నారు. అది ఆయన ధర్మం అంటే. చేసుకోనని వెళ్ళిపోతే చిట్ట చివరికి ఒకరు అమ్మాయిని తీసుకొచ్చారు, ఆయనకి వివాహం చేశారు. చెయ్యగానే ఆయన స్తోత్రం చేశారు. ఆయన సుబ్రహ్మణ్యావతారం, అది ఎప్పుడూ బ్రహ్మణ్యమే.
అది ఊర్ధ్వరేతస్కుడై బ్రహ్మజ్ఞాని అయి బ్రహ్మమై ఉంటారు ఆయన. ఆయనకి సంసారంతో సంబంధం ఏమిటి? అందుకని ఆ భార్యని బంధువులు అందరినీ తీసుకుని శివాలయానికి వెళ్ళారు. సర్వేశ్వర, నీ పాదముల యొక్క అమృతమునందు మునకలు వేసిన నాకు సంసార లంపటమా? నాకు వద్దు తండ్రి, నీలో కలిపేసుకోమని అడిగారు. బ్రహ్మాండమైన జ్యోతి స్తంభం ఏర్పడి ఆ రోజున జ్ఞాన సంబంధర్పాడినటువంటి పత్తికానికి బంధువులందరితో సహా మోక్షానికి తీసుకెళ్లిపోయారు పరమశివుడు. అంత గొప్ప స్థితిని పొందారు. అందుకని దక్షిణ భారతదేశంలో జ్ఞాన సంబంధర్గా వచ్చారు. ఉత్తర భారతదేశంలో ఆయనే అదేంటి అక్కడ ఆ తుషాగ్నిలో ప్రవేశించినటువంటి మహానుభావుడిగా అక్కడ వచ్చారు. అందుచేత రెండు రకాలుగా అవతల బౌద్ధ మతాన్ని, యువతల జైన మతాన్ని, రెండు మతాల్ని ఓడించి మళ్లీ వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టినటువంటి అవతారం సుబ్రహ్మణ్య అవతారం. అటువంటి అవతారం మళ్లీ ఈ మధ్య కాలంలో వచ్చింది. ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? భగవాన్ రమణులుగా వచ్చింది. ఆయన అరుణాచల పర్వత శిఖరాలకి ప్రదక్షిణం చేస్తుంటే సప్తమాతృకలు కృత్తికల రూపంలో వచ్చి ఆయన్ని లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టి పంపించాయి రమణ మహర్షిని. అందుకే షణ్ముఖుడికి 6 ముఖాలు. 6 ముఖాలు ఎందుకో తెలుసా అండి? ఫిజికల్ గా నిజంగా 6 ముఖాలా అండి అని కాదు. 6 ముఖాలు దేనికి సంకేతం అంటే షడూర్ములకు సంకేతం. ఈ షడూర్ములు ఎవరికి ఉంటాయో తెలుసా? మనందరికీ ఉంటాయి. అవే ఆకలి, దప్పిక, జరా, మోహము, జననము, మరణము. ఈ 6 కొట్టుకుంటూ ఉంటాం. ఇంకేమీ ఉండదు. నిజంగా లోపలికి వెళ్ళి చూస్తే ఉండేది ఏమిట్రా అంటే ఆకలి వేస్తూ ఉంటుంది, మళ్ళీ తింటూ ఉంటాడు, తగ్గిపోతూ ఉంటుంది. దప్పిక, దాహం వేస్తూ ఉంటుంది, తాగుతూ ఉంటాడు, తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ దాహం వేస్తుంటుంది. జర, వద్దన్నా వృద్ధాప్యం వచ్చేస్తూ ఉంటుంది. మోహం, ఎక్కడ లేని జ్ఞానం వీడికి, అన్నీ నావే అనుకుంటూ ఉంటాడు, దాచుకుంటూ ఉంటాడు. ఆఖరికి కల్లరి బొమ్మయో కాయంబు నొల్ల అద్దె కొంపల పోలువా భోగమొల్ల కొని తెచ్చు పీడలవు కొంపల నొల్ల ఇంటి దొంగల బోలు కొడుకుల నొల్ల ఎందుకీ భాగ్యంబులెందుకీ బ్రతుకు ముందు చావుండంగ మురియంగనగునే అంటారు. అలాగా స్వామి నీ పాదాలు చాలు, మాకెందుకు ఇవన్నీ ఉండేవా, ఏడిచేవా, మా వెంట వచ్చేవా అని ఎవరంటారు? ఎవరో భక్తి కలిగిన వాళ్ళు అంటారు. మిగిలిన వాళ్ళందరం ఈ ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము ఈ 6 తిరుగుతూ ఉంటారు. కానీ ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదములు పట్టుకుంటున్నారో అటువంటి వారిని ఈ షడూర్ముల నుంచి ఉద్ధరిస్తాడు ఆయన. అందుకని ఆయనకి షడాననుడు, 6 ముఖములతో ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నెమలి మీద కూర్చుంటారు. ఈ నెమలి ఎక్కడిదో తెలుసా అండి? గరుత్మంతుడు ఆయనకి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు ఇచ్చారు, తర్వాత తారకాసుర సంహారం చేశారు. ఏమంటే నెమలి మీద కూర్చోవడం ఏమిటి? కూర్చోడానికి ఓ సింహాసనం లేదా? అంత పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు ఇప్పుడు ఏమీ లేనట్టు నెమలి మీద కూర్చోవడం ఏమిటి? ఆ నెమలి ఏం నడుస్తుంది, ఈయనేం కూర్చుంటారు, ఎందుకు ఈ అల్లరంతా అంటే నెమలి ఒక గొప్ప విచిత్రం. పైగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తిని చూడండి, ఎద్దులు మూట కట్టేస్తుంది. చేతిలో ఇలా శక్తి ఆయుధాన్ని పట్టుకుని ఉంటారు, ఒక శూలం పట్టుకుని ఇలా విభూతి రేఖలు పెట్టుకుని చేతిలో ఒక ధ్వజం ఉంటుంది, పతాకం, దాని మీద కోడిపుంజు ఒకటి ఉంటుంది, కుక్కుట ధ్వజం ఉంటుంది. ఆయన కూర్చునేదో నెమలి మీద కూర్చుంటారు. ఆ నెమలి కాళ్ళ కింద పాము తిరుగుతుంటుంది. మళ్ళీ ఇవన్నీ విచిత్రాలు కావండి. ఎక్కడా లేనిది ఏమిటో కోడిపుంజు ఏమిటి, కూర్చోడానికి ఓ నెమలి ఏమిటి, నెమలి కాళ్ళ కింద పాము ఏమిటి, ఈయనకు 6 ముఖాలు ఏమిటి, వల్లీదేవసేన భార్యలేమిటి, ఏమిటి అల్లరంతా? అందులోనే ఒక గొప్ప రహస్యం. ఆయనకి విశాఖుడు అని పేరు. విశాఖపట్టణానికి పేరు ఎందుకో తెలుసా అండి? విశాఖుడు అన్న పేరు వల్ల వచ్చింది. విశాఖుడు అన్న నామానికి అర్థం ఏమిటో తెలుసా? విశాఖుడు అంటే పరమశివుడికి ఇందాక చెప్పానే స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే ఎండిపోయిన చెట్టుగా ఉండిపోయిన వాడు అని ఒక అర్థం. అలా ఉన్న పరమశివుణ్ణి అమ్మవారు విడిచిపెట్టదు. అపర్ణ అని అమ్మవారికి పేరు. అపర్ణ అంటే ఆకులు కూడా తినకుండా తపస్సు చేసిందని ఒక అర్థం. అపర్ణ అంటే పరమశివుడు ఎండిపోయిన చెట్టులా నిలబడిపోయినప్పుడు అప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఎండిపోయిన తీగలా చుట్టుకుని ఉండిపోయిందని అర్థం. మరి చైతన్యం ఎక్కడుంది అంటే శాఖుడు అంటే శాఖలుంటే కొమ్మలు, విశాఖుడు అంటే కొమ్మలు లేనితనం, ధవ అంటే భర్త కలిగింది, విధవ అంటే భర్త లేనిది. అందుకని విశాఖుడు అంటే శాఖలు లేవు. మరి అప్పుడు సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నాడు? ఆ చెట్టు లోపలే చిన్న చైతన్య బీజం కింద లోపల ఉండిపోయాడు. ఆ ఎండిపోయిన చెట్టే మళ్ళీ ఆకులు కొమ్మలు అన్నింటితో వచ్చేస్తుంది. ఎక్కడుంది చైతన్యం? లోపల ఉంది చైతన్యం. అందుకని ఆయనకి గుహ అని ఒక పేరు. ఈ గుహ అన్న పేరుతో ముత్తుస్వామి దీక్షితులు వారు
తిరుత్తణి వెళ్లి ఆయన మీద పాటలు రాశారు. రాస్తే పరమప్రీతి పొంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై కలకండ నోట్లో పోశారు. పోస్తే అప్పుడే ఓ కీర్తన రాశారు. నాకు కీర్తనలు రావు, కానీ ఎంత అద్భుతమైన కీర్తన తెలుసా అండి అది. ఆ గుహ అన్న నామంతో ముత్తుస్వామి దీక్షితులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అయిన తర్వాత కీర్తనలు ఇచ్చారు. త్యాగరాజు గారి కీర్తనలు రాశారు. అంతటి మహానుభావుడైన నెమలి మీద ఎందుకు కూర్చుంటారంటే, నెమలి పురి విప్పుతుంది. నెమలి మిగిలిన పక్షులన్నింటికీ ఓ గుణం ఉంటుంది, తోక ఒకటే ఉంటుంది దానికి. అది ఎప్పుడో విప్పుతూ ఉండడం, అందులో రంగులు రావడం. కాకి అంటే దిగుమాల కాకి ఎప్పుడో ఓలాగే ఉంటుంది. అంటే కాకి పురి విప్పిందండి ఎవరన్నారు. నెమలి ఒకటే పురి విప్పుతుంది. పురి విప్పుతుంది, నాట్యం చేస్తుంది. అదో విచిత్రం. మళ్ళీ ఇందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నెమలి మీద కూర్చుంటారంటే అర్థం ఏమిటో తెలుసా అంటే, కాలం ఎప్పుడు ఒకలాగే కనపడుతుంది. ఏమంటే కాలం గ్రీష్మ ఋతువులో కాలం అంటే కొత్తగా ఉంటుందా అండి? వాచీలు ఏమైనా ఇటు నుంచి ఇటు తిరుగుతాయా అంటే అలా ఏం తిరగవు, ఎప్పుడో ఒకలాగే తిరుగుతాయి గడియారాలు. కానీ మరి ఎక్కడ తేడా వస్తుంది? అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసన జలేచుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కర్ణులు శుక్లంబు శలిలంబు జఠరంబు చలదులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబులు అద్రులు మానసం అమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషద్ ఆహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆజ్యమగుచు అంటారు. నెమలి మీద కూర్చోవడం అంటే నెమలి పురివిప్పుతుంది. పురివిప్పితే రంగులు 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 కనపడతాయి. అలాగే కాలము కూడా 6 ఋతువులు కింద నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క కొత్తదనం కనబడుతుంది. ఒక ఋతువులో చెట్లు ఆకులన్నీ రాల్చేస్తాయి, ఒక ఋతువులో చెట్లన్నీ చిగర్చేస్తాయి, ఒక ఋతువులో మంచు పడుతూ ఉంటుంది, ఒక ఋతువులో అపారమైన చెమట పట్టేస్తుంటుంది, ఒక ఋతువులో వర్షం పడుతూ ఉంటుంది, ఒక ఋతువులో ఎండిపోతుంది. ఇన్ని రంగులు, ఇన్ని మార్పులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక కాలంలోంచే ఉంటాయి. ఒక నెమలిలోనే అప్పుడు విప్పేటప్పటికి ఇన్ని రంగులు కనబడతాయి. అంటే కాలమనేటటువంటి నెమలి ఆయన స్వాధీనంలో ఉంటుంది. మనమందరం కాలగతులం అయిపోతాం. అంటే కాలములో పుట్టి కాలములో పడిపోతాం. ఎప్పుడు పుట్టాడండి కోటేశ్వరరావు? 14/7/1959. ఒకనాడు ఈ శరీరం పడిపోతుంది. పడిపోయిన తర్వాత వీడిలో ఫోటో ఎక్కుతుంది గోడ మీదకి. అప్పుడు మా అబ్బాయి దాని పక్కన ఇంకొకటి రాసి డేట్ వేస్తాడు. అలా. కానీ ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? కాలంలో వచ్చాయి, కాలంలో వెళ్ళిపోతున్నాయి. అది కాలములో వచ్చి కాలములో వెళ్ళిపోయేది కాదు, అది ఎప్పుడూ ఉండే తత్వం. అందుకని పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు. పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయిన వారు కాదు. మరి సుబ్రహ్మణ్యుడు ఎప్పుడో వచ్చాడు కదండి. అంటే రహస్యం ఎక్కడుంది? మెరుపు ఎక్కడుంది? మబ్బులోనే ఉంది. మబ్బులో లేని మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది? కానీ 2 మబ్బులు దగ్గరికి రావాలి. సౌదామిని అంటారు. నీలి ఆకాశం మీద 2 నల్లటి మబ్బులు వచ్చి తగిలికున్నాయి అనుకోండి, ఒకదాన్నొకటి, మధ్యలో పెద్ద మెరుపు వస్తుంది. ఈ మెరుపు శక్తి. దీని జ్ఞాన ప్రకాశంలో మీకు అన్ని వస్తువులు కనపడతాయి. అలా పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమంలో జ్ఞానశక్తి ఆవిర్భవించింది. అది సుబ్రహ్మణ్యుడు. ఆయన చేతిలో శక్తి ఉంది. ఏమిటా శక్తి? శూలాయుధం. అదే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఆయన పాదములు పట్టుకున్న వాడికి అన్ని శక్తులు వచ్చేస్తాయి. అందుకని సుబ్రహ్మణ్య ఆరాధన గొప్ప ఆరాధన. అందుకని ఆయన చేతిలో శూలం పట్టుకుంటారు. మరి నెమలి కాళ్ళ కింద పావేమిటి? పాము అంటే 2 అర్థాలుంటాయి. ఒక పాము ఊర్ధ్వముఖంగా ఉంటుంది, ఇది పైకెక్కుతూ ఉంటుంది. ఇలా ఉంటాయి పాములు. కొన్ని పాములు కిందకుంటాయి. కిందకున్న పాము అధోముఖంగా వీర్యం పోవడం. వృషాకృత్వా గోత్రస్కలనమధవై లక్షితవితం లలాటే భర్తారం చరణకమలే తడయతితే చిరాదంత శల్యదహన కృతమున్మూలితవత తులా కోటిక్వాణై కిలికిలితమిషానరిపుణ అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. యోగరహస్యం చెప్తూ కేవలము సంసారమునందు వీర్యభ్రష్టుడైనటువంటి వాడు రేతపతనాన్ని పొందుతుంటాడు, తేజస్సు పోగొట్టుకుంటాడు. ఊర్ధ్వరేతస్కుడైనటువంటి వాడు బ్రహ్మాన్ని పొందుతుంటాడు. అందుకని నెమలి కాళ్ల కింద పడిపోయినటువంటి పాము బ్రహ్మజ్ఞానములకు కింద పడిపోయినటువంటి సంసారం. వాడు సంసారమునందు మగ్నుడు కాడు. మరి వల్లి దేవసేన వీళ్ళిద్దరెవరు? భార్యల కింద చెప్తారు. కానీ వల్లి అంటే కుండలిని శక్తి. 3.5 చుట్ల చుట్టుకుని మనందరికీ మూలాధారం దగ్గర కుండలిని శక్తి పడుకుంటుంది. పడుకుని ఆ తోక తల కలిపేసి పడుకుని ఉంటుంది. దాన్ని ఎవ్వరూ లేపకూడదు కూడా, గురువుల అనుగ్రహం లేకుండా. దాన్ని లేపితే ఆ పాము పైకెక్కుతుంది. అది ఆశాంతం అంటారు. ఆశాంతం అంటే ఆధార చక్రం దగ్గర నుంచి సహస్రార చక్రం వరకు పెడుతుంది. అదే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృదయమపి అని ఆ ఒక్కొక్క చక్రం దాటుతూ షట్చక్రాల్ని భేదనం చేసుకుంటూ సహస్రారంలోకి వెళ్ళిపోతుంది. అలా సహస్రారంలోకి వెళ్ళిపోయేటటువంటి
తేజస్సు సంసారమునందు అధోముఖమైనటువంటి రేతస్సు కన్నా భిన్నం. అందుకని నెమలి కాళ్ల కింద పడిపోయినటువంటి పాము ఊర్ధ్వరేతస్కుడై బ్రహ్మజ్ఞానమును పొంది బ్రహ్మముగా నిలబడినటువంటి షణ్ముఖుణ్ణి చూపిస్తుంది. రెండవది దేవసేన. దేవసేన అంటే సాక్షాత్తుగా దేవతల యొక్క సైన్యములకంతటికీ కూడా ఆయన ఆధ్యక్షములు వహించారు. వహించి దేవతలకి విజయాన్ని తీసుకొచ్చారు. లోపల ఆంతరంగా చూస్తే ఇక్కడే రాక్షస గుణాలుంటాయి, ఇక్కడే దేవతా గుణాలుంటాయి. రెండింటికి పోరాటం జరుగుతుంటుంది. జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి దేవతా గుణాలు పెరుగుతాయి, ఒక్కొక్కసారి రాక్షస గుణాలు గెలుస్తాయి. ఇది పైకి వినపడదండి, ఇవన్నీ ఇక్కడ జరిగిపోతుంటాయి. ఏదో 100 రూపాయలు రాకూడని రీతిలో వస్తుంది. ఎందుకురా అనవసరం, మనకి ఏం లోటు, పరమేశ్వరుడు ఏమీ లేదు, పుచ్చుకోకుంటుంది దేవతాగుణం. ఏమిటో నువ్వు పుచ్చుకోకపోతే మాత్రం అది ఉండిపోతుందా? పుచ్చుకునే వాళ్ళు ఎవరో పుచ్చేసుకుంటారు. సిరిదా వచ్చిన మోకాలు అడ్డుతావా, ఎంత మూర్ఖత్వం, పుచ్చుకో అంటుంది రాక్షస గుణం. పుచ్చుకుంటాడు, ఏమయ్యాడు, రాక్షస గుణానికి లొంగాడు. అయ్యయ్యో పుచ్చుకున్నానే అని దాన్ని సత్కార్యానికి వినియోగిస్తాడు. ఇప్పుడు ఏమైంది, దేవతా గుణం నెగ్గింది. అందుకని అమ్మవారికి ఏం బలి ఇవ్వాలి, ఓ పిల్లిని బలిచ్చేయి, ఓ గొర్రెని బలిచ్చేయి, ఓ దున్నపోతుని బలిచ్చేయి అంటారు. ఇవన్నీ బలిచ్చేయి అంటే నిజంగా వాటిని తీసుకొచ్చి చంపేసేయమనే? అది కాదు. గొర్రె అంటే మూర్ఖత్వం, పిల్లి అంటే దొంగతనం, మేక అంటే పిరికితనం, దున్నపోతంటే మోహం. ఈ 4గింటిని తీసుకెళ్లి విడిచిపెట్టేశాయి. ఇవి ఎక్కడి నుంచి విడిచిపెడతారు? మీరు విడిచిపెట్టలేరు. లోపల దేవతాగుణముల యొక్క శక్తి పెరిగితే రాక్షస గుణములు ఓడిపోతాయి. దేవతాగుణములు పెరిగి పోరాటం చేయాలంటే నాయకుడు కావాలి. నాయకుడు ఎవరు? సుబ్రహ్మణ్యుడు. ఆయన పాదములు పట్టుకుంటే లోపల సాత్వికమైనటువంటి గుణములు పెరుగుతాయి, రాక్షసీ గుణములు తరిగిపోతాయి. అదే బ్రాహ్మణ్య శక్తే పరమశివుని యొక్క స్వరూపంగా చెప్తారు. సూర్యుడు, గాయత్రి, అగ్నిహోత్రం. ఆయన పావకి, అగ్నిపుత్రుడు. అందుకని అపారమైనటువంటి తేజస్సు వచ్చింది. తాను చెప్పినటువంటి మాట సత్యం అవుతుంది. అదే చేతిలో పట్టుకున్నటువంటి శూలమనబడేటటువంటి శక్తి. అందుకే ఆ సుబ్రహ్మణ్యారాధన ఎక్కడ చేస్తారో అక్కడక్కడ జరిగేటటువంటి మహోపకారం ఏమిటంటే వంశం నిలబడుతుంది. కారణం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సహస్రనామావళిలో మాత్రం ఒక గొప్ప నామం ఉంది, వంశకరాయ నమః అని పేరు ఆయనకి. వంశము నిలబడాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలి. ఆశ్చర్యం ఏమిటంటే ఎవరికైనా సంతానం కలగకపోతే చెప్పేటటువంటి సాధారణమైనటువంటి దోషం కూడా సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి దోషాన్ని చెప్తారు. సరే, ఆయన మళ్ళీ పావుగా నేల మీద కొన్నాళ్లు తిరిగారన్నారు. దాన్ని ఎందుకు తిరిగారంటే మళ్ళీ వామన పురాణంలో దానికి ఒక రహస్యం చెప్పారు. ఒకసారి బ్రహ్మగారిని అధిక్షేపించారు, అందుకని కొన్నాళ్లు బాధపడడానికి పావుగా భూమి మీద ఉన్నారని. ఇప్పటికీ కూడా దేవతా సర్పాలని కొన్ని సర్పాలు ఇప్పటికీ సుబ్రహ్మణ్య స్వరూపంగా ఆరాధనను అందుకుంటున్నటువంటి క్షేత్రాలున్నాయి. ఎక్కడో కాదండి, మన కాకినాడకి కూతవేటు దూరంలో ఉంది అటువంటి క్షేత్రం. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, పాముల మల్లవరం అని చెప్పి చేబ్రోలుకి కుడి పక్కకి వెడితే ఉంది. అక్కడ ఇప్పటికీ మా పూజా మందిరంలో ఉంది. నేను అది శరీరంతో ఉండగా దర్శనం చేసే అదృష్టాన్ని పొందలేదు గాని ఇంతలావు త్రాచుపాం, ఇంత పెద్ద పడగ విప్పి ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. శివలింగాన్ని చుట్టుకుని ఉండేది. ఆ శివలింగాన్ని విడిచి ఎదురుగుండా ఉన్న సరోవరంలోకి వెళ్లి స్నానం చేసేది. మళ్లీ వచ్చి శివలింగాన్ని చుట్టుకు పడుకునేది. పడుకుంటే అభిషేకం చేసిన పాలు కొంచెం తాగుతూ ఉండేది. ఎవరైనా సంగీత విద్వాంసులు కాని ఉపన్యాసకులు కాని వచ్చి ఉపన్యాసం చెప్పినా పాట పాడినా దానికి సంతోషం కలిగితే శివలింగాన్ని విడిచిపెట్టి వచ్చి వాళ్ళ యొక్క మెడలో పూలమాల కింద పడేది తనకి తాని. మళ్లీ విప్పుకుని వెళ్లి శివలింగానికి చుట్టుకునేది. పిల్లలు పుట్టని వాళ్ళు ఇంకా సంతానం కలగరేమో అని పెళ్ళై 15 సంవత్సరాలు దాటిపోయి బెంగ పెట్టుకున్న వాళ్ళ ఆ గుడికెళ్లి నమస్కారం చేస్తే వెంటనే భార్య గర్భాన్ని ధరించి పిల్ల పుడితే సుబ్రహ్మణ్యేశ్వరి అని పేరు పెట్టి ఆ పిల్లని తీసుకెళ్లి ఆ స్వామి పడగ కింద పడుకోపెడితే చంటి పిల్లల్ని ఆ పాము పడగ కింద పెట్టేవారు. పెడితే ఎంతో సంతోషంగా పిల్లల్ని చూసేది ఆ పాము. ఆ పిల్లల్ని తెచ్చుకునేవారు. అటువంటి క్షేత్రం మనకి కూతవేటు దూరంలో ఉంది, మల్లవరం. అక్కడ పొలాలు దున్నుతుంటే తామ్రపత్ర శాసనాలు దొరికాయి. నేను ట్రస్టీ గారు ఇవాళ వాళ్ళ బంధువులు ఇక్కడికి వచ్చారో లేరో నాకు తెలియదు కానీ ఆ తామ్రపత్ర శాసనాలు అవి అక్కడ మ్యూజియం లాంటి గది ఒకటి కట్టి పెట్టి ఒకసారి నేను అక్కడ ప్రసంగం చేయడానికి వెళ్ళాను. వెడితే నన్ను వాళ్ళ గదిలోకి తీసుకెళ్లి అవన్నీ చూపించారు, ఆ దొరికిన శాసనాలు అవన్నీ. అలాగే మనకి బిక్కవోల్లో ఇప్పటికీ ఒక రాత్రంతా ఆరాధన చేస్తారు దంపతులు, ఆ సంతానం కలగాలని. ఎందరో అలా సంతానం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ
అబద్ధాలు కాదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి 6 ముఖాలే 6 క్షేత్రాలయ్యాయి తమిళనాడులో. మళ్ళీ అవి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విచిత్ర స్థితి ఏమిటంటే అన్ని మూర్తులు ఒకలా ఉండవు. మీకు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటాయి. ఆయన తిరుత్తని అని ఒక క్షేత్రం ఉంది. సాధారణంగా తిరుపతి వెళ్ళిన వాళ్ళు వెళుతుంటారు. అన్ని కొండ మీద ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారివి. తిరుత్తణిలో ఆయన క్రౌంచాసురుడు అనే రాక్షసుడిని సంహరించి విశ్రాంతి తీసుకున్నారు అక్కడ. రెండవది తిరుత్తణి తర్వాత పళని. ఆ పళని దగ్గరికి వెళ్ళేటప్పటికి దండాయుధపాణి అంటారు. చేతిలో ఒక కర్ణ పట్టుకుని వ్యుక్తకేశుడై ఆ శిరస్సు మీద రోమాలు లేకుండా కేశములు లేకుండా ఓ గోచి ఒకటి పెట్టుకుని ఉంటారు. అదే స్వరూపం రమణ మహర్షిది. పళనిలో దండాయుధపాణిగా ఉంటారు. మూడవది ఆ తిరుచెందూర్ అని సముద్రం దగ్గర ఉంది. ఆ కన్యాకుమారి వెళ్ళినటువంటి వాళ్ళు వెడుతూ ఉంటారు. ఆ తిరుచెందూరులో ఉన్నటువంటి స్వామి సముద్రం వంక చూస్తుంటారు. అక్కడే మామిడి చెట్టు రూపంలో వచ్చినటువంటి పద్మాసురుడు అనే రాక్షసుని సంహరించి 2 ముక్కలుగా రాక్షసుడు కోడుకుంటే ఒకటి కుక్కుటంగా ఒకటి నెమలిగా తీసుకున్నారు అని పురాణం చెప్తుంది. అక్కడ నుంచి సంసార సముద్రంలో పెరిగినటువంటి కెరటం సముద్రంలోనే పడినట్టుగా ఆత్మ చైతన్యాన్ని ఆత్మజ్ఞానాన్ని ఇస్తారు తిరుచెందూరు వెళ్ళిన వాళ్ళకి. నాలుగవది తిరుప్పకుండ్రం అని చెప్పి ఒక క్షేత్రం ఉంది మధురైకి దగ్గరలో. ఎంత ఆశ్చర్యం అంటే నాకు అసలు ఆ క్షేత్రం ఉన్నట్టు తెలియదు. నేను మధురై వెడితే ఎవరో చెప్పారు నాకు వెళ్ళండి అని. సరే ఆ క్షేత్రానికి వెళ్ళాను. ఎంత విచిత్రం జరిగిందంటే ఆ రోజునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగిన రోజుట. అక్కడ అలాంటి రోజున అక్కడ కొండ మీదకి దేవాలయంలోకి ఎవరైనా వెడితే తన దగ్గర పరుసులో ఉన్న డబ్బులు తీసి తన కుటుంబ సభ్యులందరికీ ఇస్తారట. ఆ రోజున అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రంలో తన కుటుంబ సభ్యులకి కానుకలిస్తే వాడి ఊపిరి పోయే వరకు వాడి పరుసులోంచి తీసి కానుకలు ఇవ్వగలిగినటువంటి ఆర్థిక పరిపుష్టి వాడికి ఉంటుందిట. అంత శక్తి ఆ క్షేత్రానికి ఉందిట. భగవానుడు నన్ను తీసుకెళ్లి అలా ఇప్పించాడు నాతోటి. అలా అనుకోకుండా వెళ్ళాను నేను. అందుకని తిరుప్పకుండ్రం అన్నది ఒక క్షేత్రం. అలాగే స్వామిమలై అని ఒక క్షేత్రం ఉంది. స్వామిమలై అపారమైన జ్ఞానం. అక్కడ ప్రణవ రహస్యాల్ని పరమశివుడికి చెప్పారు ఆయన. తండ్రి ఎవరి చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడో తెలుసా అండి? కొడుకు చేతిలో ఓడిపోవాలనుకుంటాడు. చిత్రం ఏంటంటే తండ్రికి కొడుకు చేతిలో ఓడిపోతే గొప్ప సన్మానం అది. అందుకని పరమశివుడంతటి వాడికి ప్రణవం యొక్క అర్థం తెలుసుకోవలసి వచ్చింది. తెలుసుకోవలసి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చెప్తా అన్నారు, చెప్పమన్నారు. కానీ నువ్వు నా దగ్గర ప్రణవం వినాలంటే నువ్వు పైన కూర్చుని నీ కింద కూర్చోకూడదు. నేను గురువుని కాబట్టి నేను పైన కూర్చుంటాను, నువ్వు కింద కూర్చోమన్నారు. అందుకని స్వామిమలైలో పైన ఆయన కూర్చుంటారు, కింద తండ్రి కూర్చుంటారు. కూర్చుని ప్రణవ రహస్యాలు విన్నారు. అగస్త్య మహర్షికి అక్కడే ద్రవిడ వ్యాకరణం అంతటినీ నేర్పారు స్కందుడు. అందుకే వారణాసి మహాత్మ్యం అవన్నీ స్కంద పురాణ అంతర్గతమే అయ్యుంటాయి. అది ఒక క్షేత్రం. ఆ తరువాత ఆయన క్రీడాస్థలం అదిగో ఆ అల్ఘర్ కోయిల్ అని చెప్పి ఒక క్షేత్రం ఉంది. అక్కడ స్వామివారి యొక్క క్రీడాస్థలం. ఈ 6 ముఖాలు ఇప్పటికీ కూడా శంకరుల యొక్క సాంప్రదాయంలో పీఠాధిపత్యం స్వీకరించేటటువంటి వారు సర్వసాధారణంగా ఈ 6 ముఖాలుగా ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్ని ముందు పాదచారులై వెళ్లి దర్శనం చేస్తుంటారు. సాధారణంగా దర్శనం చేసి వస్తుంటారు. ఆ సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం కలిగితే తప్ప యువతల శ్రీ విద్యా సాంప్రదాయంలో కానీ జ్ఞానంలో కానీ వాడొక స్థాయిని పొందలేడు. తమిళనాట అందుకే విశేషమైన సుబ్రహ్మణ్యారాధన చేస్తారు. సుబ్రహ్మణ్యారాధన చేస్తే వచ్చే గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా అండి? పార్వతీదేవి సతీదేవిగా ఉన్నప్పుడు శరీరాన్ని దహించేస్తే యోగాగ్నిలో విడిచిపెట్టిన తర్వాత దిగంబరుడై తిరుగుతున్నాడు పరమశివుడు. ఆయన శరీరంలోంచి ఒక స్వేద బిందువు కింద పడింది. ఇది మళ్ళీ శివమహాపురాణాంతర్గతంలోంచి చెప్తున్నాను. కింద పడితే కు అంటే భూమి, జ అంటే పుట్టినవాడు. భూమికి పిల్లవాడు పుట్టాడు ఆ చెమట బిందువులోంచి. దేవతల సృష్టి అంటే బ్రహ్మగారే సృష్టి చెయ్యక్కర్లేదు. దేవతలు రకరకాలుగా సృష్టి చేస్తారు. బ్రహ్మగారికి